ప్రైజ్ ది లార్డ్ అండి. సత్యస్వార్త ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. ఆమేన్. ఒక వాక్య భాగమును రాజైనటువంటి దావీదు గారు సౌలు రాజు చేతిలో నుండి తప్పించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన రచించడం జరిగింది. ఆమె నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అవును, దావీదు గారు శ్రమల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనిని విడిపించాడు. ఈరోజు మనము కూడా మన కష్టంలో, మన శ్రమల్లో, మన ఆపదల్లో, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కోసము దేవుని సన్నిధిలో మోకరించి మనలను మనం తగ్గించుకొని దీన వస్త్రం ధరించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు. మన ప్రార్థన విని ఆయన మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఆమెన్. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క విన్న వాక్యం ద్వారా మనము నేర్చుకున్నది ఏంటంటే, మన కష్ట సమయంలో మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ విన్న వాక్య భాగమును దీవించండి నాయన. మా హృదయాల్లో ఫలింపచేయని నాయన. మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన వింటారని, మా ప్రార్థనకు జవాబిస్తారని, మా ప్రార్థన విని మమ్మల్ని విడిపించి రక్షించే దేవుడో మీరని మేము నమ్ముతున్నాం నాయన. విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రతి ప్రార్థనను వినండి నాయన. మా ప్రియ సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మా సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబాల్లో మేలు చేయండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని మేము బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.